కాబట్టి ఈ సమయం ముందు దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవడం ద్వారా, దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దైవిక సంబంధమైనటువంటి దీవెనలు పొందుకుంటున్నాము అని చెప్పి నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నటువంటి వారు గట్టిగా చెప్పండి కూడా దేవుని ఇంకా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అందరం రెండు చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా! ఇంకా గట్టిగా హల్లెలూయా! ఇంకా గట్టిగా హల్లెలూయా! యేసుని ప్రేమించేవారు ఇంకా గట్టిగా హల్లెలూయా! ఇంకా ఘనంగా హల్లెలూయా! మంచిది. నా ప్రియదేవులారా, సమయం ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇది నా పాఠాంశం పేరేంటంటే దేవుడు తోడు అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా! ఏమంటండి? దేవుని తోడు అనే పాఠాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది జీవిస్తున్నటువంటి జీవిత కాలంలో తోడు ఆశపడుతుంటారు. ఏం ఆశపడుతుంటారండి? ఒకరి తోడు ఆశపడుతుంటారు. జీవించే జీవిత విధానంలో అనేక రకాల ప్రయాణాలు ఉంటాయి, అనేక రకములైనటువంటి అవసరతలు ఉంటాయి. ఈ జీవిత నావలో ఒక మనిషి తోడును మనం ఆశపడుతుంటాం, ఆశిస్తూ ఉంటాం. ఒకరి తోడు మనకు అవసరం. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తుంటే ఎవరైనా తీసుకొని వెళ్ళండి అని సలహా ఇస్తుంటారు. యుక్త వయస్సుకు వచ్చేసరికి, యవన ప్రాయంలోనికి వచ్చేసరికి స్త్రీ అయినా పురుషులైనా వారికి కూడా ఒక తోడు అవసరమని, ఒక దినాన కొన్ని రోజుల తర్వాత శారీరకంగా బాధపడుతున్నప్పుడు, వ్యాధిపరంగా బాధపడుతున్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు వారికంటూ ఒక తోడు ఉండాలి అని దేవుడు ఆశపడుతూ మనుషులకు వివాహ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి జీవిస్తున్నటువంటి జీవిత కాలంలో ప్రతి వ్యక్తికి ఏముండాలండి? ఒకరి తోడు ఉండాలని ఆశపడతాం. అయితే ఆ మనిషి తోడు దొరికినప్పుడు మనకు చాలా ధైర్యము ఉంటుంది, చాలా ధైర్యం కూడా ఉంటుంది. సరే, మరి మనిషిని యొక్క తోడే మనకు ఉంటే, మనిషిని యొక్క సహవాసమే మనకుంటే, మనిషిని యొక్క స్నేహమే మనకుంటే అంత ధైర్యం వస్తున్నప్పుడు మరి శక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడే మనకు తోడే ఉంటే ఇక మనం ధన్యులం కదా. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి దేవుడు నీకు తోడే ఉండాలని ఆశపడుతున్నాడు. మరి మనకు కూడా దేవుడు తోడే ఉండాలని ఆశ ఉందా? సరే, మరి ఆశ ఉన్నటువంటి వారు ఈ లేఖనాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఇటు వాక్యానుసారంగా మీ జీవితాలను కొనసాగించుకుంటే ఖచ్చితంగా దేవుడు మీకు తోడై ఉంటాడు. రండి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. పాత నిబంధన పుస్తకం చూద్దాం. ఆదికాండ పుస్తకం 39వ అధ్యాయం చూసినట్లయితే 2వ వచనము 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆదికాండము 39వ అధ్యాయము 2, 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తు ఇంటి నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేని బిడ్డరా, చదివినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యోసేపు గారి గురించి దేవుడు రాయిస్తూ మాట్లాడుతూ వస్తున్నాడు. యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నాడని వ్రాయబడి ఉంది. యెహోవా యోసేపుకు తోడు ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమయ్యింది అని చెప్పి వ్రాయబడి ఉంది. మనం యోసేపును చూసినట్లయితే ప్రదేని బిడ్డరా, సొంత అన్నల చేతనే, సొంత సహోదరుల చేతనే ఆయన కొట్టివేయబడ్డాడు, చంపడానికి ప్రయత్నం చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. అలాగే ఎండినటువంటి ఒక గోతులో పడివేయబడ్డాడు. అదేవిధంగా వ్యాపారం చేసుకున్న వారికి యోసేపును అమ్మివేయటానికి కూడా కారకుడు అయి ఉన్నాడు. అలాగనే దేశం కానీ దేశానికి వెళ్ళి, ప్రాంతం కానీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక ఇంటిలో దాసుడిగా కొనుక్కునబడి అక్కడ ఆ ఇంట్లో ఒక పనివాడిగా
యోసేపు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అలా కొనసాగిస్తున్నటువంటి తరుణంలో పడరానటువంటి నింద, ఒక నేరము యోసేపు మీద పడినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, యోసేపును చెరసాలలో కూడా వేసి ఉండేది అని రాయబడింది. ఇలాగనే యోసేపు గారి జీవితంలో, యోసేపు గారి బ్రతుకులో, యోసేపు యొక్క జీవిత ప్రయాణములో అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి ఇరుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి నిందలు, చేయని తప్పు కూడా నేరము, చేయని తప్పు కూడా చెరసాల, చేయని తప్పు కూడా శిక్ష యోసేపు గారి మీద పడినప్పుడు యోసేపు వాటిని సహించడానికి కూడా పూనుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, వెలివేయబడినా కూడా, కొట్టబడినా, తృణీకరించబడినా కూడా యోసేపు ఉన్నతమైన స్థానంలోనికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో యోసేపును ఒక ప్రధాన మంత్రిగా దేవుడు చేశాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు ఆ వ్యక్తిని ఉంచాడు. యోసేపునకు దేవుడు తోడే ఉన్నాడు గనుక ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా, రాజుకు తర్వాత రాజుగా యోసేపును దేవుడు నియమించాడు. ప్రజేంద్ర ఈ విధంగా యోసేపును కష్టాల యందు, కన్నీల యందు, ఇరుకుల యందు, ఇబ్బందుల యందు, శోధనల యందు విడనాడకున్నట్లు, యోసేపుకు దూరం కాకున్నట్లు, యోసేపుతో పాటుగా దేవుడు నడిచి, ఎందుకు యోసేపును దేవుడు ఆశీర్వదించాడంటే, ఎందుకు యోసేపును దేవుడు దీవించాడంటే, ఎందుకు యోసేపును దేవుడు ఆ విధంగా దీవిస్తూ వస్తున్నాడంటే, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం రాయబడి ఉంటుంది. అక్కడ లేఖన భాగంలో మనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 9వ అధ్యాయము 39వ అధ్యాయము 9-10 వచనాలను చదువుదాం. నిన్ను తప్ప దేనిని నాకు అప్పగింపబడి ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండని గాని అతడు ఆమెతో శయనించుటకైనను, ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డరా, యోసేపు జీవితంలో అనేకమైన కష్టాలు వచ్చాయి, యోసేపు జీవితంలో అనేకమైన నిందలు వచ్చాయి, యోసేపు జీవితంలో రక్త సముద్రులే ఆయనను చంపాలని, ఆయనను కొట్టాలని, ఆయనను ఏదో చేయాలని ఒక భయంకరమైన స్థితిలోనికి వచ్చినటువంటి యోసేపు, ఒక బానిస ఉన్నటువంటి యోసేపు, చెరసాల ఉన్నటువంటి యోసేపు, నిందల మధ్య, శోధన మధ్య, అవమానం మధ్య బ్రతుకుతున్న యోసేపు ఒక ఉన్నతమైన స్థానంలోనికి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, ఒక సింహాసన పైన ఆశ్రయ కావడానికి, ఆ అన్య దేశానికి అంతటి కూడా ప్రధానిగా, ప్రముఖుడుగా కావడానికి యోసేపులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఆ జీవితం ఏంటంటే, ఆయన పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాడు. దేవుడు యోసేపునకు తోడుగా ఎందుకున్నారంటే, దేవుడు యోసేపును ఎందుకు విడిచిపెట్టలేదంటే, దేశము కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతము, మనుషులు, అన్య మనుషులు, వారి మధ్య దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు. ఎందుకు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడంటే, యోసేపు జీవితం అంతా కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం. పాపము ఎదురుగా వచ్చినప్పటికీ, పాపము ఎదురుగా నిలబడినప్పటికీ, పాపము చేయకుండా పాపమునకు దూరంగా పరిగెత్తినటువంటి వ్యక్తి, పాపానికి వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్తి, పాపమునకు స్థానము ఇవ్వనటువంటి వ్యక్తి యోసేపు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యోసేపును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు యోసేపునకు తోడే ఉన్నాడు కాబట్టి ఆయనకు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావటం మనం చూస్తున్నాం. యోసేపు ఏ పని చేసినా కూడా ఏమైందంట, సఫలమయ్యేది. నా ప్రియదేని బిడ్డరా, ఈరోజు మనం అనేక రకాల పనులు చేయాలని ఆశపడతాం, అనేక రకాలుగా ప్రయత్నాలు చేయాలని ఆశపడతాం, అది చేయాలని ఆశపడతాం, ఇది చేయాలని ఆశపడతాం, అట్లా ఉండాలని ఆశపడతాం, ఇలా ఉండాలని ఆశపడతాం, ఆ జాబులు సంపాదించి ఆశపడతాం, ఇక ఏదోదో ఆశపడుతూ ఉంటాం మన జీవితంలో. నీ జీవితంలో
నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా కుటుంబంతో సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, దినదినానికి ఆశీర్వాదం పొందుకోవాలి, దినదినానికి ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఎవరి కాడ కూడా మేము తక్కువగా కాకుండా అనేకులకు ఇచ్చేవారిగానే ఉండాలి కానీ అనేకులకు దీవెనకరంగా ఉండాలని కానీ ఆలోచన చేస్తూ ఉంటుంటాం. మేము చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలం కావాలి, మేము చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం కావాలి, మా ప్రయత్నాల్లో మాకు జయం కావాలి అని ఆశపడుతుంటాం. కానీ చాలాసార్లు ఆ ప్రయత్నాలు విఫలము అవుతుంటాయి, ఆ ప్రయత్నాలు అపజయం అవుతుంటాయి. ఆ ప్రయత్నములు చేస్తుంటారు, శక్తి కొలది బలము కొలది శ్రమ పడుతుంటారు, కానీ ఆ పనులు కార్యసిద్ధి జరగవు, ఫెయిల్ అవుతుంటాయి. అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఘోరంగా అపజయం పాలవుతుంటాం. ఎందుకు మాకే కష్టం, ఎందుకు మాకే అపజయం, ఎందుకు మాకే శోధన, ఎందుకు మాకే ఆటంకం, ఎందుకు మేము చేస్తున్న ప్రయత్నములు ఫలించట్లేదు? దేవుడు మాకు సహాయం చేస్తున్నాడా, చేయట్లేదా? దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడా, దీవించట్లేదా? ఆయన సన్నిధిలో ఉంటున్నాము, ప్రార్థనలో ఉంటున్నాము, మందిరానికి వెళ్తుంటున్నాము, పరిచర్య చేస్తున్నాము, అన్ని రకాలుగా దేవుని సన్నిధిలో దేవుని సంఘం ఉంటున్నాము. కానీ ఎందుకు మేము చేసే ప్రయత్నములు సఫలం కావట్లేదు? ఎందుకు మా చేతుల కష్టము దీవించబడట్లేదు? ఎందుకు మేము చేసే పనులన్నీ కూడా సఫలం కావట్లేదు, విఫలమవుతున్నామని చెప్పి చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాము. ఇంకా మా జీవితాల్లో వివాహమై ఇన్ని సంవత్సరాలు అయింది, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, కానీ ఇంకా సంతాన ఫలం మాకు లేదు. ఎన్ని ప్రార్థన చేశామో, ఎంతగా దేవుడి సన్నిధిలో కనిపెట్టామో, ఎన్ని ఉపవాసాలు చేశామో, ఎంత కన్నీరు కార్చామో, ఇంకా దేవుడు మాకు సంతానం ఇవ్వట్లేదే, దేవుడు ఇంకా మా గర్భఫలం ఇవ్వట్లేదే. ఒక్క కుమారుని ఇచ్చింటే బాగుండు, ఒక్క కుమార్తెనిచ్చింటే బాగుండు అని చెప్పి ఆలోచన చేసేటువంటి వారు కూడా సార్వత్రిక సంఘంలో ఉంటున్నారు. ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడి సన్నిధి వెళ్తున్నాము, ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడి సన్నిధిలో, దేవుడి సంఘంలో, దేవుని పరిచయంలో పాలుపాదస్తులం ఉంటున్నాము, ప్రార్థనలో మేము ముందుగా ఉంటున్నాము. ఎందుకు ఇంకా మా జీవితంలో అభివృద్ధి కనబడట్లేదు? ఎందుకు మా జీవితాల్లో ఇంకా దీవెన కనబడట్లేదు? ఎందుకు మా జీవితాల్లో ఇంకా 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 సమాధానము, నెమ్మది లేనటువంటి జీవితాన్ని మేము ఇంకా కొనసాగిస్తున్నాం ఎందుకు అని చెప్పి ఆలోచన చేసేవారు కూడా ఉంటారు. ఇంకా నా భర్త మారలేదని, నా భర్త నన్ను వేధిస్తున్నాడని, నా భర్త ఇంకా త్రాగొస్తున్నాడని, నా భర్త అనుమానిస్తున్నాడని, నా బిడ్డలు నా మాట వినట్లేదని, మా కుమార్తెలు నా మాట వినట్లేదని, మా జీవితంలో 5 ఉంటే ఆ కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది 5 రకాలుగా శత్రువులుగా ఉన్నామే, సమాధానమే లేదు, ఎందుకిలా అని చెప్పి ఆలోచన చేసేవారు కూడా లేకపోలేదు. నా ప్రియదేవి జీవిస్తున్నటువంటి బ్రతుకు నామలో, జీవిస్తున్నటువంటి జీవిత ప్రయాణంలో అనేకమైనటువంటి శాంతి లేనటువంటి, సమాధానం లేనటువంటి, బాధ పెడుతున్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి తరుణంలో అనిపిస్తుంటుంది. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడుంటే మాకెందుకు ఈ కష్టాలు? దేవుడుంటే మాకెందుకు ఈ ఇబ్బందులు? దేవుడుంటే మేము చేసే ప్రయత్నం ఎందుకు ఫలించట్లేదు? దేవుడు అన్నవాడు ఉంటే ఎందుకు మా జీవితాల్లో ఇంకా 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 ఆశీర్వాదము లేదు? ఎక్కడేసిన గొంగడి అక్కడే కదా మా బ్రతుకులు అన్నట్టుగా చాలా మంది ఆలోచన చేస్తుంటారు. ఆ ప్రియదేవులారా, ఏసేపు ఎన్ని శోధనల మధ్య ఉన్నా, ఏసేపు ఎన్ని నిందల మధ్య ఉన్నా, ఏసేపు ఎన్ని కష్టాల మధ్య, కన్నీల మధ్య ఉన్నా, ఏసేపు ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఆ ఐగుప్తు దేశంలో ఏసేపు ఎదిగాడంటే కారణం ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. హల్లెలూయా. రోజు దేవుని మందిరానికి వచ్చినట్టు నా ప్రియదేవుని బిడ్డరా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నా ప్రియదేవుని బిడ్డరా, ఈరోజు ఈ వాక్యం నా ప్రియదేవుని బిడ్డరా, నా జీవితంలో, మా జీవితంలో, మా బ్రతుకుల్లో ఇంకా దీవెన ఆశీర్వాదము లేదే, ఇంకా మా బ్రతుకులు మారట్లేదే, ఇంకా మేము చేసే ప్రయత్నంలో సఫలం కావట్లేదే, ఇంకా మేము చేసే ఆలోచనలో సఫలం కావట్లేదే, అంత విఫలమవుతుంది అని అనుకుంటున్నావేమో. అనుకుంటున్నటువంటి నీతోనే దేవుడి దినాన మాట్లాడుతూ వస్తుంటున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నీ చేతి పనులు ఇంకా సఫలం కాలేదంటే, నువ్వు చేసే ప్రయత్నంలో ఇంకా సఫలం కాలేదంటే బహుశా నీలో పరిశుద్ధత లేదేమో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం లేదంటే అండి, ప్రియదేవుడు ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మన స్థితిగతులను జ్ఞాపకం చేస్తున్నాను. నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పవిత్రమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. నా దేహము నా తండ్రికి, నా దేహము నా దేవునికి ఆలయము ఉందా, నిలయము ఉందా? ఈ దేహం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నానా?
అన్న ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నాలి. ఎంతసేపు మేము చేసే ప్రయత్నాలు సఫలం కావాలి, మా కార్యాలు సఫలం కావాలి, దేవుడు మాకు మేలు చేయాలి, మా జీవితం మారనుకుంటాం కానీ నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా, పవిత్రంగా జీవిస్తున్నానా అని ఆలోచన చేయం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథానికి కేంద్రంగా ఒక మాట రాయబడింది, నా ప్రియదిని వీళ్ళ. ఏంటి ఆ మాట అంటే, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలి. యేసేపు ఆ విధంగా దీవించబడడానికి, యేసేపు ఆ విధంగా ఆశీర్వించబడడానికి, యేసేపు ఉన్నత స్థానం ఉండడానికి ఆయన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆయన చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు యేసేపునకు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి. రోజు మన మాటలు సరిగా లేవమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్నట్టు మన మాటలు సరిగా లేవు. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ అంటున్నాడు. మన జీవితాలు సరిగా లేవు, చూపులు సరిగా లేవు, ఆలోచనలు సరిగా లేవు, హృదయ తలంపులు సరిగా లేవు. పురుషులారా వినండి, సోదరులారా వినండి. మాట్లాడుతున్నప్పుడు ఎదుటిగా ఒక స్త్రీలలో పడితే తెగించి మాట్లాడుతున్నాను, వారి ఫేస్ను చూసి, వారి కళ్ళు చూసి మాట్లాడుతున్నారా, లేకుంటే వారి యొక్క శరీర అవయవాలు చూసి మాట్లాడుతున్నారా, లేకుంటే ఎదును చూసి మాట్లాడుతున్నారా? చాలా చూపు ద్వారా చాలా రకముల పాపుష్టి కార్యాలు, చూపుల ద్వారా చాలా రకములుగా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చూస్తున్నాం. ఈ కళ్ళతోని అశ్లీల చిత్రాలు చూస్తున్నాం. ఈ కళ్ళతోని దేవునికి నచ్చినటువంటి వాటిని చూస్తున్నాం. ఒక్కసారి నీ చెల్లిని చూసినట్టుగా చూస్తున్నావా? నీ అక్కను చూసినట్టుగా చూస్తున్నావా? నీ తల్లిని చూసినట్టుగా ఇతర స్త్రీలను చూస్తున్నావా? నువ్వు ధన్యుడివి. దేవుడు ఖచ్చితంగా నీకు తోడే ఉంటాడు. యేసేపు అన్నాడు, శయనించినప్పుడు, పాపం చేయనప్పుడు, మీద పడినప్పుడు యేసేపు అన్నాడు, అమ్మా నా దేవునికి విరుద్ధమైనటువంటి పాపం చేయను. అబ్బా, రోజున పురుషులు ఎలాగున్నారంటే, బైబిల్ గ్రంథం రాయబడి ఉంది, పొరుగువారి భార్యను కూడడానికి, పొరుగువారి భార్యను సేవించడానికి గుర్రం వలె రంకలేసి భయం లేకుండా వెళ్తున్నారట. జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, పరిశుద్ధమైన ఆలయంలో కూర్చొని దైవిక ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని సన్నిధిలో కూర్చొని వెళ్తే దేవుని ఆశీర్వాదం మనం ఇంటూ రావాలంటే మనలో సహోదరుడు పరిశుద్ధత ఉండాలి. రోజు పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ మీదకి ఇంకా ఉగ్రత రాబోతుంది. మార్పు లేకుండా, మారు మనసు లేకుండా దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటే ఇంకా నీ మీద దేవుని యొక్క శాపము, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క కోంతరం నీ మీదకు రాబోతుంది. కాబట్టి సహోదరులుగా మనము దేవుని మందిరానికి వస్తున్నప్పుడు యేసేపు లాంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా లేదా? ఒకవేళ జీవించలేకపోతే ప్రభు పాదాలు పట్టుకొని ఆ విధంగా జీవిస్తాం ప్రభు అని ఒక తీర్మానం తీసుకొని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిని రావాలి. హల్లెలూయా. మా స్త్రీలు కూడా చాలా మంది మనం చూసినట్లయితే ఈరోజు అందరూ కూడా సాతానికి సంబంధించిన జీవితాలు జీవిస్తున్నారు, అపవాదికి సంబంధించినటువంటి జీవితాలు జీవిస్తున్నారు. ఎక్కడ కూడా దేవునికి నచ్చినటువంటి జీవితాన్ని జీవించట్లేదు. ఆస్తి ఉందని, ఐశ్వర్యం ఉందని, పేరు ఉన్నదని, అండబలం కండబలం ఉన్నదని, మా వెనుక చాలా మంది ఉన్నారని, మానవ బలం ఉన్నదని, అందరి తోడు ఉన్నదని, అందరి సహవాసం ఉన్నదని, దేవుని తోడు లేకపోతే ఏముందని ఆలోచన చేసి ఇష్టానుసారంగా బ్రతికే వారు కూడా ఇష్టానుసారంగా దేవుని భయం లేనటువంటి వారు, అలాంటి బ్రతుకులినటువంటి వారు కూడా ఈరోజు సార్వత్రిక సంఘంలో ఉంటున్నారు. ఈరోజు ఒక ప్రకటన నేను విన్నానండి. ఆ ప్రకటన ఏంటంటే, ఈరోజు ఈ సంవత్సరంలో సంఘ పెద్దలుగా చేర్చబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మీరు దేవుని మందిరానికి వస్తే ఈరోజు మీకు బాప్తీసాలు ఇస్తామంటున్నారు. ఎవరికి బాప్తీసాలు ఇస్తారంటండి? ఎవరికండి? చూసారా? సంఘ క్రమాన్ని జరిగించడానికి, సంఘములో పలు రకాల కార్యము జరిగించడానికి, దేవుని చిత్తం జరిగించడానికి, దైవిక భయం లేనటువంటి, పరిశుద్ధత లేనటువంటి, కేవలము సంఘ పెద్దైనటువంటి అతనికి బాప్తీసం ఇచ్చి నిలబెట్టడానికి రోజు సేవకులు మైకుల్లో ప్రకటన చేస్తుంటే వినే నా గుండె తొలక్కుపోయింది. ఏం సేవకుడురా అనిపించింది నాకు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టు నా ప్రియని బిడ్డరా, అపోస్తుల కార్యంలో రాయబడి ఉంటుంది, భోజనములు పెట్టడానికి అపోస్తులు సెలవిచ్చారు. మేము సేవ చేయడానికి, భోజనం పెట్టడానికి సమయం చాలా వస్తుంది కాబట్టి, మాకు సమయం కుదురలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీలో నుంచి, సంఘంలో నుంచి మీరేం చేయాలి?
7గురిని ఆత్మచేత నింపబడిన వారిని ఎన్నుకునండి. అంటే భోజనాలు పెట్టడానికి, పానీయములు అందించడానికి, భోజనము సంఘములో భోజనాలు ఏర్పాటు చేయడానికి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారు కావాలని లేఖనం చెప్తుంటే చూసారా మారు మనసు లేనటువంటి వారు, మార్పు లేనటువంటి వారు దేవుని పనిని జరిగించడానికి స్త్రీ పురుషులంట వారికి ఈ రోజు ఏమిస్తారట? ఎంత బాధాకరమైన విషయం. మన ఆదివారం కూడా చెప్పాను నేను, వివాహం కోసం బాప్తీసాలు ఇస్తున్నారు కొందరు, అసలు వాళ్ళ మార్పే ఉండదు. కానీ వివాహం చేయడానికి బాప్తీసం ఇచ్చి వివాహం చేయాలంటే ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందో తెలియదు, కానీ వివాహం కోసమే బాప్తీసం ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారట. కాబట్టి ఎందుకు ఈ రోజున మన జీవితంలో మార్పు లేదు? ఎందుకు మన జీవితంలో ఇంకా 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 ఎంత ప్రయత్నించినా కూడా ఆ పని సఫలం కావట్లేదు? ఎందుకు విఫలమవుతుంది? ఎందుకు సమాధానం లేదు? ఎందుకు శాంతి లేదు? ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు నీ బిడ్డ మారట్లేదు? ఎందుకు నీ భర్త మారట్లేదు? ఎందుకు నీ భార్య మారట్లేదు? ఎందుకు నీ కుటుంబంలో ఇంకా దైవిక దీవెన, దేవుని సహాయం, దేవుని తోడు, దేవుని నీడ, దేవుని సహాయం నీ కుటుంబానికి నీకు ఎందుకు రానికపోతుందంటే మనలో పరిశుద్ధత లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏసేపు ఆరాధించే దేవుని మనము ఆరాధిస్తున్నాం, ఏసేపు పూజించే దేవుణ్ణి మనము పూజిస్తున్నాం. ఏసేపు అన్ని సమస్యల నుంచి, శోభల నుంచి, నిందల నుంచి, అవమానం నుంచి కొట్టివేసి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవుడు ఈరోజు నీవు నేను కూడా ఏసేపులో పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే ఏసేపును ఆశీర్వదించినటువంటి దేవుడు, ఏసేపును ఒక ఉన్నత స్థానంలో ఉంచినటువంటి దేవుడు నన్ను కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు. ఎబ్రీ పుస్తకం 13వ అధ్యాయం రాయబడి ఉంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మారని దేవుడు అని. ఈరోజు ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు మనకు లేదంటే పరిశుద్ధత లేదు. ఏం లేదంట? పరిశుద్ధత లేదు. హల్లెలూయా. నా ప్రీతిని బిడ్డరా, రవీంద్రనాథ్ ఠాగూర్ని ఒక విలేకరు ప్రశ్నిస్తున్నాడట, అంటే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంటర్వ్యూ భాగంలో ఒక మాట అడుగుతున్నాడట ఆయనని. ఏమనంటే అడుగుతూ క్రైస్తవుల గురించి, యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న వారి గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అసలు యేసు అన్నటువంటి దేవుని పైన మీ అభిప్రాయం ఏంటి? యేసుని వెంబడిస్తున్నటువంటి వారి పైన మీ అభిప్రాయం ఏంటి అనే క్వశ్చన్స్ వేశాడంట, ప్రశ్నించాడట. ఈ మాటకు ఆయన అంటూ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ మాటకు మాట్లాడుతూ జవాబు ఇస్తారంటున్నాడంట, యేసుక్రీస్తు ప్రభువు వారంటే నాకు చాలా ఇష్టం, యేసుక్రీస్తు ప్రభువు వారంటే నాకు చాలా ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన దేవుడని నేను నమ్ముతున్నాను. ఆయన ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, పొరుగు వారిని ప్రేమించమన్నాడు, శత్రువును ప్రేమించమన్నాడు, లేని వారికి సహాయం చేయమన్నాడు, ఆయన మహానుభావుడు దేవుడయ్యా అని యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడని ఒప్పుకుంటూ మాట్లాడుతూ అని అంటున్నాడంట. ఈ యేసుని వెంబడిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మందిరానికి వెళ్తున్న వారు ఎవరైతే ఉన్నారో, చర్చికి వెళ్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ప్రార్థనకి వెళ్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఈ క్రైస్తవులను పిలువబడుతున్నారే లేక క్రైస్తవులను చెప్పుకున్నారే, వీరు అంటే నాకు నచ్చదు అని మాట్లాడుతూ వస్తున్నాడంట. అదేంటి? యేసుక్రీస్తు ప్రభువు వారంటే ఇష్టం అంట, కానీ యేసుక్రీస్తు ప్రభువులను మొక్కే వారంటే ఆయనకి ఏం లేదట, ఇష్టం లేదట. పైగా ఆయన అంటాడంట, వారంటే నాకు కోపం, వారంటే నాకు అస్సలు నచ్చదు. ఈయన ప్రశ్నిస్తున్నటువంటి ఈయన అంటూ, అదేంటయ్యా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇష్టం అంటున్నావు, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు అంటున్నావు, ఆయన సిద్ధాంతాలు కూడా చాలా మంచివి అంటున్నావు, ఆయన యొక్క బోధ కూడా దేశానికి ప్రపంచానికి ఉపయోగకరమైనదని మాట్లాడుతున్నావు, అదేంటి ఆయన మొక్కేవారంటే నచ్చదంటున్నావు, ఆయన ఆరాధించేవారంటే నచ్చదంటున్నావు, కారణం ఏంటి? మరలా ప్రశ్నించగా ఆయన అంటున్నాడంట, ఈ క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి వారు యేసుని సేవిస్తున్నామని చెప్పుకున్నటువంటి మీరు యేసయ్య చెప్పిన మాటకు ఎక్కడికి లోబడదు, దేవుని ఆజ్ఞకి విధేయత చూపించారు, వారు ఎక్కడ కూడా పరిశుద్ధత, ఆ యేసులో ఉన్నటువంటి నీతి, ఆ యేసులో ఉన్న పరిశుద్ధత, ఆ యేసులో ఉన్నటువంటి విధేయత, ఆ నీతి పరిశుద్ధత ఈ క్రైస్తవులను పిలువబడుతున్న వారిలో నాకు ఇంతవరకు కనబడలేదు, అందుకే వారు నచ్చరని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట ఆయన,
క్రైస్తవుడుగా జీవిస్తే, యేసుని వెంబడించిన వారు యేసులా జీవిస్తే, యేసులా కనబడితే, యేసులా మారితే, యేసులా ప్రేమిస్తే, యేసులా జీవిస్తే ఈ భారతదేశంలో కోర్ట్స్ అవసరం లేవు, ఈ భారతదేశంలో పోలీస్ వ్యవస్థ అవసరం లేదు, ఈ భారతదేశంలో న్యాయస్థానం అవసరం లేదు. కేవలం క్రైస్తవులు మాత్రమే పరిశుద్ధంగా జీవిస్తే, క్రైస్తవులు మాత్రమే ఆ యేసు చెప్పిన బోధన జీవిస్తే, క్రైస్తవులు మాత్రమే యేసు క్రీస్తు ప్రభువు వారి వలె జీవిస్తే ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ లేదు, అవసరం లేదని అని మాట్లాడుతూ వచ్చినట్టు దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. ఎంత మంచి మాట చెప్పాడంటే మహానుభావుడు. దినదినాన మందిరానికి వస్తున్న దినాలు గడుస్తున్నాయి, కాలాలు గడుస్తున్నాయి, సమయం గడుస్తుంది, వయసు గడుస్తుంది, రోజులు మారుతున్నాయి, కానీ మనలో ఇంకా పరిశుద్ధత కనబడట్లేదండి. బుద్ధి వంకర బుద్ధే, ఆలోచనలు వంకర ఆలోచనలే, చూపులు వంకర చూపులే, తలంపులు వంకర తలంపులే. ఒకరు బాగుంటే చూసి వరవలేం. ఒక మాట మాట్లాడతారండి, ఈ మాట మాట్లాడతారు, ఆ మాట యాస్గా మాట్లాడింటారు, ఒక మాట మాట్లాడారు, ఆ మాటను మరలా నువ్వు ఈ మాట మాట్లాడమంటే నేను మాట్లాడలేదు అని వాదనకి ప్రతి వాదన అసలు ఒప్పుకోరే. ఎక్కడ కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం మనలో లేనందువలనే, పవిత్రత నీలో నాలో మనలో లేనందువలనే, పరిశుద్ధమైనటువంటి బ్రతుకు నీలో లేనందువలన దేవుని ప్రీతిని లేరా. దేవుని తోడు నీకు లేదు. దేవుని తోడు నీకు లేని కారణాన్ని ఏమవుతుంది, నువ్వు చేసేదంతా కూడా విఫలము అవుతుంది. నువ్వు చేసే ప్రతి ప్రయత్నము సఫలం కావాలంటే, నువ్వు చేసే ఆలోచనలు సఫలం కావాలంటే, నీ హృదయ వాంఛను దేవుడు తీర్చాలంటే, నిన్ను ప్రభువు స్వస్థపరచాలంటే, నీ కుటుంబాన్ని దేవుడు ఆదుకున్నాలంటే, ఆశీర్వదించాలంటే, నీ కోర్టు కేసు కొట్టువేయాలంటే, నీ నిందను అవమానం కొట్టువేయాలంటే, నీ భావం కొట్టువేయాలంటే, నిన్ను ఎక్కడైతే నిందించారో, ఎక్కడైతే శోధించారో, ఎక్కడైతే అవమానపరిచారో అక్కడే నేను మరలా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు లేవనెత్తాలంటే నీళ్ళు ఏముండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితము ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవుని మందిరానికి వస్తే, తెల్లని వస్త్రాలు వేసుకుంటే, ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తే పరిశుద్ధత అనుకుంటున్నాము ప్రీతిని పిల్లరా. నేను చాలా మందిని చూస్తాను, పరిశుద్ధత కనబడట్లేదు. ఏం కనబడట్లేదండి? కాబట్టి అనుకుంటున్నానేమో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు, దేవుడు నాకు మేలు చేస్తున్నాడని కాదు. ఆయన కృప ద్వారా బ్రతుకున్నావు, ఆయన ప్రేమ ద్వారా బ్రతుకున్నావు, ఆయన కృప ద్వారా మనం జీవింపజేస్తున్నాం. నీతి మంతులకు ఆహారం ఇస్తున్నాడు, కాస్త కూస్త మనకు తినడానికి మెతుకులు ఉన్నాయి. నీతి మంతుల మీద వర్షం కుమ్మరిస్తున్నాడు కాబట్టి కాస్త మనకు నీకు అట్లా ఉంది. నీతి మంతుల మీద సూర్యుని యొక్క కిరణాలు ఉదయింపజేస్తున్నాడు కాంతి. అలాగే వార్త పాటుగా నీ మీద కొద్దిగా సూర్యకిరణాలు అలా ఉంటున్నాం, అంతేగాని ఏదో నీ భక్తిని బట్టి పరిశుద్ధతను బట్టి కాదు, దేవుని కృపను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలం కావాలి, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం కావాలంటే నీకు దేవుడి తోడే ఉండాలి. దేవుడి తోడే ఉండాలి, నీలయం కనబడాలి, పరిశుద్ధమైనటువంటి జీవితము కనబడాలి. నోటి మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. ఎలా పడితే మాట్లాడుతుంటారు, ఎలా పడితే మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే మనం కూడా ఏం చేయాలి, నీతివంతులుగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించిన నాడున, పవిత్రంగా జీవించిన నాడున ఖచ్చితంగా దేవుడు నీ అవసరతల అక్కర్లో తెలుస్తాడు. నీకు వ్యాధి ఉంది కదా, ఆ వ్యాధిని కొట్టివేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న వేస్తాను ప్రియదేని బిడ్డరా, ఒక ప్రశ్న వేస్తాను. ఒక వ్యక్తి ఇల్లు మారుతున్నాడు అనుకుందాం. ఒక వ్యక్తి లేక ఒక కుటుంబం ఇల్లు మారుతున్నాడు. ఇల్లు మారుతున్నప్పుడు ఆ ఇల్లు రెడీ తీసుకుంటున్నప్పుడు ఆ ఇల్లు చూసి ఆ ఇంట్లో దుమ్ము ధూళి కాబోజు ఇదంతా ఉంది కదా, దాని అంతని దులుపుకొని ఆ వ్యక్తి ఆ ఇంట్లోనికి వెళ్ళాలి. అవునంటారా కాదంటారా? తుడుచుకొని కన్న కడుక్కొని కన్న ఊడ్చుకొని వెళ్ళి ఆ ఇంట్లో ఏం చేయాలి, కాపురము చేయాలి. ఒకవేళ ఇల్లు దుమ్ముతోనే ఉంది, బూజుతోనే ఉంది, ఎలా పడితే అలా ఉంది, అలాగనే ఉండాలి, అలాగనే వెళ్ళి
ఆ రెంట్కి తీసుకున్నటువంటి వ్యక్తి ఆ ఇంట్లో కాపురం పెడితే, లేకుంటే ఆ ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తే, ఆ దుమ్మును బట్టి, ఆ డస్ట్ని బట్టి, అటువంటి భోజనం బట్టి ఏం చేయలేడు, ఆ ఇంట్లో ఉండలేడు. అవునంటారా కదంటారా? ఉండలేడు. కాబట్టి ముందుగా ఏం చేయాలి? ఆ ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత ఆ వ్యక్తి ఆ ఇంట్లోనికి వెళ్ళాలి. అంటే ఒక ఇంటిలోనికి నేనైనా, నీవైనా, మనమైనా వెళుతున్నామంటే ఆ ఇంటిని అంతా కూడా శుభ్రపరుచుకొని నీట్గా చేసుకున్న తర్వాతనే అందులో ఉండి నివసించి కాపురం చేయడానికి మనం ఇష్టపడుతున్నాం. అలాగే దేవుడు కూడా నీకు తోడే ఉండి రావాలంటే, దేవుడు నీతో జీవించాలంటే, దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉండాలంటే, దేవుని హృదయం అనే గుండె గదులు నివసించాలంటే నీవు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. నీలో పాపం ఉన్నట్లయితే, నీలో దేవునికి నచ్చని కార్యం ఉన్నట్లయితే, నీలో దేవునికి నచ్చనటువంటి జీవితం ఉన్నట్లయితే, దేవునికి వ్యతిరేకమైన బ్రతుకు నీలో ఉన్నట్లయితే మన దేవుని నీ దగ్గరికి ఎలా వస్తాడు? ప్రియతిని బిడ్డరా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసేపును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, యేసేపును దేవుడు ఎందుకు దీవించాడంటే, యేసేపును దేవుడు ఎందుకు వర్తిల్లింపజేశాడంటే, ఐగుప్తు దేశంలో యేసేపును ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఎందుకు ఉంచాడంటే, ఆయన పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడైన యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక, దేవుడు యేసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసే ప్రతి కార్యము సఫలమైంది కనుక ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం బ్రతికిన రోజున, పవిత్రమైన జీవితం బ్రతికిన రోజున ఖచ్చితంగా దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు. నీ అక్కర్లో ఆశ తీరుస్తాడు. నీ హృదయ వాంఛన కోరికను ఆయన తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే భక్తులు ఈ విధంగా పాడుతుంటారండి. నీతిమంతుల నివాస స్థలము పరలోకము, మనిషిని మాయా చేసేది ఈ మాయా లోకము. పాటలు పుస్తకం. పరలోకము మనుషుని మాయా చేసేది ఈ మాయా లోకము, నీతిమంతుల నివాస స్థలము, మనుషుని మాయా చేసేది ఈ మాయా లోకము, మన యేసుని రాజ్యము అది నిత్య జీవము, మన యేసుని రాజ్యము అది నిత్య జీవము, అది ప్రేమ లోకము. కష్టమైన నష్టమైన పడదాక ఉంది, కష్టమైన నష్టమైన పడదాక ఉంది, ఈ లోకాన్ని జయించి యేసుతోనే నడచి జీవకిరీటం పొందాలని తండ్రి ఇంటికి చేరాలని, జీవకిరీటం పొందాలని తండ్రి ఇంటికి చేరాలని. నీతిమంతుల నివాస స్థలము పరలోకము, మనిషిని మాయా చేసేది ఈ మాయా లోకము, నీతిమంతుల నివాస స్థలము పరలోకము, మనిషిని మాయా చేసేది ఈ మాయా లోకము. దేవుడు పెట్టిన దీపము, ఇష్టంతో ప్రేమించిన ఈ ప్రాణము, నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము, ఇష్టంతో ప్రేమించిన ఈ ప్రాణము, ఉండేది కొంతకాలమే, ఆడిపోతుంది ఏదో క్షణమే, ఉండేది కొంతకాలమే,
స్థలము పరలోకము, మనిషిని మాయా చేసేది ఈ మాయా లోకము. హల్లెలూయా. అందరం చేతుల పైకెత్తి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా ప్రియదేవుడా, నిన్న దేవుని సన్నిధి చేరి వచ్చినట్టు నా సహోదరి సహోదరుడా, నీ అవసరతలో అక్కర్లు తీరాలంటే, దేవుడి నీ స్థితిగతులను మార్చాలంటే, దేవుడు నీకు తోడే ఉండి నిన్ను నడిపించాలంటే, దేవుని సన్నిధి నీ ప్రతి కాలమంత వరకు నీ తోడుగా ఉండాలంటే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాలి. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించకుండా, పవిత్రమైనటువంటి జీవితం జీవించకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థించినా, ఎంత పాటలు పాడినా, ఎంత నువ్వు దేవుని స్తుతించినా దేవుని దృష్టికి నువ్వు మరిగి ఉన్నావు. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావో, నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెడతావో, పాపరోగ జీవితాన్ని విడిచిపెడతావో, గతించినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి నీ జీవితం సమస్తము నూతనం కొనసాగింపజేస్తున్నావో, నీ కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, భారభరితమైన జీవితం ఉంటుంది. బ్రతుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ బ్రతుకు ఎందుకులే చచ్చిపోయింటే బాగుండు అనిపిస్తుంది. కుటుంబం అంతా కూడా సమాధానమైనటువంటి, కుటుంబం అంతా కూడా నెమ్మదినటువంటి జీవితాలు కూడా అప్పులు ఎక్కువైపోయినాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఈ బ్రతుకు ఉండడం కంటే చావడమే మేలు అన్నట్టుగా అనిపిస్తుంటది. పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, పవిత్రంగా జీవిస్తున్నప్పుడు చెయ్యని నేరములు నీ మీద వచ్చి పడతాయి, చెయ్యనటువంటి ఆ కార్యం నీ మీద వచ్చి పడతాయి. నువ్వు ఆ పని చేసావని, నువ్వు ఆ కార్యం చేసావని నిన్ను నిందించేవారు, నేను ఏగతాళం చేసేవారు, నిన్ను అవమానించేవారు, అనేక రకములుగా నిన్ను నాశనం చేయాలని ప్రయత్నించేవారు ఎందరో ఉంటారు. ఎన్నో ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఎక్కడ నువ్వు బెదరుకుని నీ పరిశుద్ధతను కాపాడుకుంటే, నీ పవిత్రతను కాపాడుకుంటే, ఎక్కడ సాధనకి అవకాశం అనుకునగా సకల 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 ప్రవర్తన నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే, శ్రమల వైపు చూసి నీ పవిత్రతను పోగొట్టుకోకుండా, కష్టాల వైపు చూసి నీ పవిత్రతను పోగొట్టుకోకుండా నువ్వు యేసేపు పరిశుద్ధంగా జీవిస్తే, ఎక్కడైతే నిన్ను నిందించారో, ఎక్కడైతే నిన్ను వెలవేయబడారో, ఎక్కడైతే నిన్ను తోడిపించారో అక్కడే దేవుని యొక్క ఉన్నతమైన స్థానంలో ఉంచిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఈ కార్యం జరుగుతుందంటే నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడే. చాలా మంది ఇంకా మా జీవితాలు మేలు చేయట్లేదు, మా జీవితంలో దేవుడు కలుగజేసుకోవట్లేదు, ఇంకా మా జీవితంలో దేవుడు ఏ కార్యం జరిగించట్లేదు అంటారు. ఇక ఎందుకండి దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటారు. భవిష్యత్తులో పరిశుద్ధత లేనందుకే ఆయన మన పాపము మన దేవునికి మనకు మరుగుపరుస్తుందని యెషయా 9:1 దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. రక్షింపనెరుకున్నట్లు నా చేతులు కొరిచిగా లేవు, మీ ప్రార్థనలు వినడానికి నా చెవులు మందంగా లేవు, కానీ మీ పాపములు మీ దోషములు మనకేమై ఉన్నాయి? అట్టిగా ఉన్నాయి. మనం సేవించుతున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నా ప్రీతి మీద ఆశామాషి దేవుడు కాదైనా ఆయన సైన్యములకు అధిపతి దేవుడు. ఆయన ఈ శూన్యములో తన నోటి వాకు సృష్టిని కలుగజేసిన దేవుడు. ఆయన ఈ శూన్యములో సూర్య చంద్రుల్ని, సకల ఆ గ్రహములను, ఆ విశ్వాన్ని ఆయన తన నోటి మాట చేత పలికిన దేవుడు. నోటి మాట చేత శూన్యములో చెట్లను, సముద్రాలను, కొండలను ఆయన కలుగునుగా కలిగాయట. నోటి మాట తన శూన్యములో ఆయన సకల జీవరాశులు చేసినట. తన స్వరూపమందు, తన పోలికలో నేల మట్టితో నరుడు చేసి ఆ నాశనంలో జీవాత్మ నరుడు జీవింపజేసినట్టు. అంటే ఎంతటి శక్తి గల దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఇంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆరాధిస్తున్నప్పుడు మనము పరిశుద్ధంగా జీవిస్తే ఖచ్చితంగా 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 దేవుడు నిన్ను అవమానానికి అప్పచెప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను నిందకు అప్పచెప్పుడు. దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచిన ప్రియదేవులారా. కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం యేసేపు జీవించాడు కనుకనే అనేకమైనటువంటి కష్టాలు, కన్నీళ్లు, ఎరుకులు, ఇబ్బందులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, చెరసాల వరకు కూడా తీసుకుని వెళ్ళాడు. అయినప్పటికీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్న కారణాన ఆయనకు ఉన్నతమైన స్థానంలోకి వచ్చినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి నీవు, నేను, మనం కూడా ఉన్నతమైన స్థానంలోకి రావాలి. దేవునికి ఆశీర్వాదం చేత నింపబడాలి. భూ సంబంధం ఆశీర్వాదం, శరీర సంబంధం ఆశీర్వాదం, పర సంబంధం ఆశీర్వాదం చేత మనం నింపబడాలి. అంటే ప్రీతి మీద మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. తప్పదిక
మా మందిరానికి రండి మీరు దీవించబడతారు, మా సన్నిధికి రండి మీరు దీవించబడతారు, మా కాడికి రండి అని పిలిచారు అనుకోండి, అదంతా శుద్ధ అబద్ధం. దేవుడిని దీవించాలంటే, దేవుడిని ఆశీర్వదించాలంటే, దేవుడికి తోడుగా ఉండాలంటే నీ పరిశుద్ధతను బట్టి, నీ ప్రవర్తనను బట్టే. హల్లెలూయా. నీ ప్రవర్తన సరిగా లేకుండా, నీ జీవితం సరిగా లేకుండా, ఇష్టానుసరంగా జీవించి ఎలా పడితే అలా ఉండి సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టానుసరమైనటువంటి బ్రతుకును బ్రతికి ఆదివారం దేవుని మందిరానికి గుడికి వచ్చి ప్రభువా 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 అని ప్రాధాయపడి వెళితే దేవుని దీవిస్తాననుకుంటున్నావా? గర్భఫలం ఇస్తాననుకుంటున్నావా? స్వస్థపరుస్తాననుకుంటున్నావా? దేవుడు తన తోడి నీకు ఇస్తాననుకుంటున్నావా? ఇవ్వడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. పరిశుద్ధ బ్రతుకును జీవిస్తుండాలి. ఒక్కొక్కసారి ఆయన ఆలస్యం చేస్తాడు ఆశీర్వాదం ఇవ్వకుండా, ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తాడు. నీకు అది ఇస్తే దేవునికి అది దూరం అవుతావని, నీకు కావాల్సిన ఈవిని ఇస్తే దూరం అవుతావని కొన్నిసార్లు ఆయన ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేసినప్పుడు కూడా ఏం చేయాలి? పరిశుద్ధతను విడనాడకుండగా, పవిత్రతను విడనాడకుండగా ఆయన బలమైన రెక్కల కింద దీన మనసుకుని ముందు కొనసాగితే దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏసేపుకు తోడే ఉండి ఏసేపును ఉన్నత స్థానం ఉంచుతుంది దేవుడు. నీకు కూడా తోడే ఉండకుండా స్థానం ఉంచుతానంటాడు. హల్లెలూయా కదా. ఏసేపు జీవితం ఎంత ధన్యకరమైన జీవితం కదా. మనం కూడా ధన్యతలోనికి వెళ్ళాలా, వెళ్ళకూడదా? వెళ్ళాలి. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నందువలన ఏసేపు జీవితము ధన్యకరమైంది. ఏసేపు జీవితము ఆనందకరమైనటువంటి జీవితము, సంతోషకరమైన జీవితము, సమాధానకరమైన జీవితం ఏసేపు జీవించాడు. మనం కూడా అటువల్ల జీవించిన దేవుడు ఆశపడుతున్నాడు. రండి మరొక భక్తుని చూద్దాం. కీర్తనల పుస్తకము 89వ అధ్యాయం. కీర్తనల పుస్తకం 89వ అధ్యాయం 9-10 వచనాలు. కీర్తనలు పాత నిబంధన పుస్తకం 89వ అధ్యాయము 20-21 చూద్దాం. 20వ వచనము 21వ వచనం చూద్దాం. నా సేవకుడైన దావీదును దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కీర్తనకారుడు దావీదును చూస్తున్నాం. దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నా సేవకుడైన దావీదును కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను ఏం చేశాను, తను అభిషేకించాను, నా చెయ్యి ఎడతెగక అతనుకు తోడై ఉంది, ఎడతెగక నా చెయ్యి అతనుకు తోడై ఉంది అని మాట్లాడుతూ వస్తున్నాడు. చూసినట్లయితే దావీదు నా సేవకుడు దావీదు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడు అని దేవుడే మాట్లాడుతున్నాడు. నా కుమారుడు నా కుమార్తెని దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చే బట్టి జీవితం మనం జీవిస్తున్నామా? నా కుమారుడు నా కుమార్తె అని చెప్పి దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా, నీ సేవకుడు సేవకురాలు, నీ సహోదరి సహోదరి, నీ భర్త నీ భార్య, నీ తల్లి నీ తండ్రి, నీ ప్రియబిడ్డలు, లోకంలో మనుషులు, వీరు దేవుని కుమార్తెలు దేవుని కుమారులు అని ఒక మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? దావీదుని బట్టి దేవుడు అంటున్నాడు, ఇతడు నా సేవకుడు, దేవునికి మహిమ కలుగునుగాక. అతను ఎలాంటి వాడంట? నా సేవకుడు, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడే ఉన్నది, నేను అతన్ని బలపరుస్తూ వస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. ఈ దావీదు గురించి మరొక మాట కూడా సమూయేలు గ్రంథం రాయబడిన చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14 వచనం చూద్దాం. 18వ అధ్యాయం 14 వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. మరొకసారి మాట చదువుదాం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడే ఉండను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు దావీదునకు దేవుడు తోడే ఉన్నాడు? ఎందుకు దావీదు నా సేవకుడు అంటున్నాడు? ఎందుకు దావీదును తన పరిశుద్ధమైన తైలం చేత అభిషేకించాడు? ఎందుకు దేవుని చెయ్యి ఎడతెగక యేసేపునకు దావీదుకు తోడే ఉన్నదంటే, ఈ దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెలకు మందను కాచుకున్నటువంటి దావీదు, గొర్రెల కాపునటువంటి దావీదు, ఎదిగినటువంటి దావీదు రాజుగా
వ్యక్తి ఉండవలసిన అవసరం స్థానమైనటువంటి దావీదును దేవుడు అభిషేకించి ఒక ఉన్నతమైన స్థానం నుంచి రాజుగా చక్రవర్తిగా ఎందుకు దావీదుని హెచ్చించాడు? ఎందుకు దావీదును దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు అంటే దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయన దినదినం బహుగా బలపరుస్తూ వచ్చాడట. అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైన శోధనలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు, అనేకమైన భారపరుతున్న జీవితం దావీదుకు ఉన్నది. అయినా కూడా దేవుడు బలపరుస్తూ వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నిన్ను దేవుడు బలపరుస్తున్నాడా? నువ్వు అనుకుంటావు కదా, ఒక సమస్య వస్తే అయ్యో ఇంత కష్టం వచ్చి ఇంత బాధ వచ్చే చావైనా రాకపోయినే కదా, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని శోధనలు వచ్చాయి, నేను ఏ నేరం చేయలేదు, ఆ నేరం నాకు తెలిసి పడింది, నన్ను అసలు గుర్తించట్లేదు, అందరూ నన్ను ఎవరు కూడా చూడట్లేదు కదా అని చెప్పి అందరి మీద మనం ఆర్పారేసుకుంటుంటాం. కానీ దేవుని కూడా దూషిస్తుంటాం. కానీ ప్రతి సుబుద్ధి కలిగినటువంటి మనిషి బుద్ధి కలిగినటువంటి వారి మీద మనము ఉండం. ప్రీతి ఎవరికి దేవుడు తోడే ఉంటాడంటే, ఎవరు దేవుడు బలపరుస్తాడంటే, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే సుబుద్ధి కలిగినటువంటి వారిని, నీతి కలిగినటువంటి వారిని, వంకర బుద్ధి అయినటువంటి వారిని. హల్లెలూయా. మనసులో ఒకటి ఉంటుంది, పైకి చెప్పాలి ఒకటి మాట్లాడతా. పైకి అక్క 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 అని అంటాం, మనం లోపడి ఇంత సైలెన్స్ ఉంటే బాగుంది అనుకుంటాం. దొంగలు పైకి అన్నయ్య తమ్ముడు అంటాం. ఈ అబ్బాయితో ఎప్పుడో ఒకసారి సమయం దొరికితే పాపం చేసింటే బాగుంటుంది. వాయు వర్షం లేనటువంటి జీవితాలు జీవించట్లేదండి. ఒక ప్రాంతానికి వెళ్ళామండి. ఒక ప్రాంతంలో ప్రార్థన చేసి వస్తున్నాం. ఆ ప్రార్థన చేస్తూ వస్తుంటే ఆ ప్రార్థన చేస్తూ దేవుడు బయలుపరిచాడు. ఈ శోధన ఎట్లా వచ్చిందంటే ఆయన చెప్తున్నాడు. కానీ ఒక పనికిర మారినటువంటి ఒక స్త్రీ మధ్య వచ్చి ఆటంకపరుస్తుంది. నువ్వేం చెప్పక నాయన, మాకు అంత అర్థమైంది, దేవుడు బయలుపరిచాడు అని చెప్పి ప్రార్థన చేసేటప్పుడు ఈ కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, చీకటితో ఉంది అని చెప్పి ప్రభువా కనికరించండి, వెలుగు నింపండి అని చెప్పి వచ్చేసాం. వస్తూ నేను మా పాస్టర్ మాట్లాడుకున్నాము. దేవుడు బయలుపరిచినది 2 కొడుకులు వారికి. ఎంతమంది? ఎవరు లేరు, 2 కొడుకులు, మళ్ళీ ఇంకెవరు లేరు. ఆ ఊరి పేరు చెప్పనులేండి, తెగించి చెప్తున్నాను ఈ మాట. హల్లెలూయా. ఉదాహరణ పెద్దోడికి పెళ్ళయింది. పెళ్ళినటువంటి కొన్ని దినాలు బాగానే ఉంది, మందిరానికి బాగానే వెళ్ళింది, బాగానే చేసింది, దేవుని ఆరాధన చేసింది. ఏమైందేమో లేదు కానీ బుద్ధి కాస్త వంకర అయిపోయింది. సుబుద్ధి ఉన్నటువంటి ఆమె దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో బలముగా ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ, అన్ని రకాలుగా దేవుని ముందు కొలుస్తున్నటువంటి ఆమె అదే మరి ఆ బుద్ధి వంకరైంది, సుబుద్ధి వలన అంటారు కదా మరదని ఆ వ్యక్తితో సైనిస్తూ ఈరోజు ఇంటిని ఏలుబడి చేస్తుంది. 6 అడుగులు ఎత్తుంటారండి ఇద్దరు. 6 అడుగులు ఎత్తుగా ఉన్నటువంటి మనగలను గాజులు వేసుకున్న స్త్రీల కంటే తక్కువ చేసి పడేస్తుంది. హల్లెలూయా. ఉన్నారండి అటువంటి వారు ఈ రోజున. కాబట్టి బుద్ధి వంకర పెట్టుకొని ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఇష్టానుసారం బ్రతుకుతుంది. కాబట్టి ఈరోజు భయంకరమైన శారీరక రుగ్మతలు, భయంకరమైన పాపం, భయంకరమైన స్థితిలో నలిగిపోతూ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకు మా జీవితం నాశనం అవుతుంది, ఎందుకు మా బ్రతుకు నాశనం అవుతుంది, ఆ ఇంటి యజమాను ఎందుకు నేను మంచాన్ని పడను, ఆ ఇంటి యజమాను వాళ్ళు అంటుంది, ఎందుకు మా బిడ్డలు చేసిన ప్రయత్నాలు సఫలం కావట్లేదు, ఎందుకు మా బ్రతుకులు నాశనం అవుతున్నాయంటే నువ్వు ఏ సమాధానం చెప్పాలి? నీ ఇంట్లో దేవుడు లేడని చెప్పేసామంతే. హల్లెలూయా. దేవుడు తోడు లేడు, దేవుడి సన్నిధి లేదు, దేవుడి యొక్క భయం లేదు, దేవుడి యొక్క క్రమం లేదు. సుబుద్ధి, బుద్ధి లేని వారు బుద్ధి లేని పనులు చేస్తున్నారు. అందుకని మీకు దేవుడు తోడు లేడు అని చెప్పారు. ఇంకా ఎంతవరకు అర్థం చేసుకున్నారో అర్థం తెలియదు నాకు. ఇంకా ఇంటి యజమానుడు రాను ఏదైనా పొలగొడు చెప్తే ఏమవుతాయి? కుటుంబాలు నాశనం అవుతాయి. ఒకటే మాట చెప్పాను, మీ ఇంట్లో దేవుడు లేడు, మీ ఇంట్లో దేవునికి స్థానం లేనందువల్ల ఇంకా దిగజారిపోతారు, ఇంకా 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 భయంకర శోధనలు వస్తాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రీతి లేదా ఈరోజు దేవుని ముందరకు వచ్చినటువంటి మీలో బుద్ధికి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సుబుద్ధి కలిగిన వారమై ఉండాలి, మనిషి బుద్ధి కలిగిన వారమై ఉండాలి. బయటకు ఒకటి, లోపల పడవద్దు. బయటికి అక్కయ్య అక్కయ్య, చెల్లి చెల్లి, తమ్ముడు తమ్ముడు అంటాం కానీ వీడు ఎప్పుడు నాశనమైంది పోగుండు అనుకుంటాం కదా. అయ్యో ఎంత కష్టం వచ్చింది అంటాం కానీ బాగొచ్చింది దీనికి అనుకుంటాం. హల్లెలూయా. కాబట్టి దావీదును ఉన్నతమైన స్థానంలో ఒక రాజుగా, చక్రవర్తిగా దేవుడు ఎందుకు చేశాడు? దావీదుకు ఎందుకు తోడే ఉన్నాడంటే ఆయన సుబుద్ధి కలిగినటువంటి
వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసేపుని దేవుడు ఎందుకు ఆశీర్వదించినట్టు ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. దావీదుని దేవుడు ఎందుకు ఆశీర్వదించినట్టు ఈయన సుబుద్ధి కలిగిన వాడు. రండి ప్రియమైన మరొక మాటను చూద్దాం. 3 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చూద్దామా. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతని మాటలలో మరొకసారి లేఖనం చదువుతాం. అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏది తప్పిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, 3వది మనం చూస్తే సమూయేలు మనకు కనబడుతున్నారు. ఎవరు? సమూయేలు. ఆయన పెద్దవాడైనట, యెహోవా అతనికి తోడై ఉన్నందున బట్టి అతని మాటలు ఏది కూడా తప్పిపోలేదట. ఆయన 10 మాటలు మాట్లాడితే ఆ మాటలు దేవుడు సఫలపరిచాడట. ఏ మాటతో మనం ఎన్నో మాటలు మాట్లాడతాం కానీ ఏ మాట జరగదు. హల్లెలూయా. మనము 10 మాటలు మాట్లాడతాము, 10 మాటలలో 2 మాటలు నెరవేరము, 2 మాటలు కూడా కార్యసిద్ధి కావు, 2 మాటలు కూడా కార్యసిద్ధి దాల్చి రూపం దాల్చవు. ఎందుకంటే మనకు దేవుడు తోడుగా లేడు. సమూయేలు ఎలాంటి వాడు? బాల్యం నుంచి దేవుని మందిరంలో పెరిగినటువంటి వాడు. సమూయేలు ఎలాంటి వాడు? బాల్యం నుంచి సేవకునికి పరిచయం చేసిన వాడు. సమూయేలు ఎలాంటి వాడు అంటే దేవుని సన్నిధిలో పరిచయం చేసేవాడు, దేవుని సంఘం నిలబడేవాడు, సేవకునికి సేవకుల పక్కన ఉన్నవాడు, సేవకునికి తన శక్తికి మించి పనిచేసేవాడు, సేవ చేసేవాడు, సేవకునికి పరిచయం చేసేవాడు, దేవునికి నమ్మకస్తుడిగా ఉండేటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి పెరిగి పెద్దవాడేంటి ఎలాగంటే రాజులను అభిషేకించే రీతికి దేవుడు ఆ సమయంలో ఏం చేస్తారట? ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఈరోజు ఎన్నో అనుకుంటాం కదా, నాకు జాబ్ రావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు గర్భఫలం కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని ఎన్నో మాట్లాడుతుంటాం, ఎన్నో చెప్పుకుంటాం. కానీ ఒకటి కూడా నెరవేరదు. కానీ ఆయన మాటల్లో ఏది కూడా తప్పిపోలేదట. ఎందుకు? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. పరిచయం చేసే అనుభవం ఉండదు కొందరికైతే. దేవుని మందిరంలో దేవుని సంఘంలో పరిచయం చేసే అనుభవం ఉండదు. దేవుని సేవకుల ద్వారా లోపల అనుభవం ఉండదు. ఒక మాట మాట్లాడితే ఆ మాటకు సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఆ మాటకు ఇంకా వైరంగా ఆ మాటను పెద్దగా చేసేవారు ఉన్నారు కానీ ఈ మాట చెప్పాడు కదా, ఈ మాట చెప్పింది కదా, నా సేవకుడే కదా అని చెప్పి పని ఒకవేళ చేస్తానయ్యా, చేయడానికి నేను మర్చిపోయానయ్యా, కార్యసిద్ధి చేస్తానని ఆ మాటను చెప్పినప్పుడు వెళ్ళి సమాధానంగా చేస్తానని చేయరు. అదయ్యా, ఇదయ్యా, అల్లయ్యా, ఇల్లయ్యా, అది సార్, ఇది సార్, ఎన్నో వంకర్లో ఇట్లా చెప్పేవాడు కాదు సమూయేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని సన్నిధిలో దేవుని సంఘములో పాలు విడిచిన నాటి నుంచి దేవుని సేవను ఘనంగా ఎంచుకొని, దేవుని పనులు ఘనంగా ఎంచుకొని, దేవునికి ప్రతిష్టంగా దేవుని ఏర్పరచుకున్న సేవకుల మధ్య పరిచయం చేస్తూ నమ్మకస్తున్నాడు. కాబట్టి సమూయేలు పెద్దవాడైనప్పుడు, ఆయన ప్రవక్త అయినప్పుడు, ఆయనకు దేవుడు తోడై ఉన్నప్పుడు ఆయన పలికిన ప్రతి మాట కూడా నీకు గర్భఫలం వచ్చిందంట, రోగం విడుదల కలిగినంత, ఆ శత్రువును జయిస్తామంటే జయించిన అన్ని రకాలుగా ఆయన నోటి మాటను దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నీ నోటి మాటను స్థిరపరచబడాలంటే, నీ నోటి మాట సఫలం కావాలంటే నీవు కూడా దేవుని సన్నిధిలో పరిచయం చేసే అనుభవం కలిగి ఉండాలి. దేవుని సేవకుల మధ్య పరిచయం చేసిన అనుభవం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక గొడ్డులో దేవుని సేవను చేరిగించే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు నీ మాటను అదేం చేస్తాడు? స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని పరిచయం చేయడానికి వస్తున్నారండి. ఒక మాట చెప్పనా, దేవుని సేవకుడు ఏలి ఉన్నాడు కదా, అతను కుమారులు ఉన్నారు కదా, 2 హోప్ని ఫినెహస్ ఉన్నారు కదా, వీరిద్దరు మందిరానికి వచ్చి స్త్రీలతోనే సైనించేవారట, పాపం చేసేవారట. అయినను సమూయేలు వారి యొక్క తలంపులకి, వారి యొక్క ఊహలకి, వారి యొక్క కార్యాలకి వెళ్ళకుండా వారితో నుండి పాపం చేయకూడగా ఎందుకో పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, దేవుని సేవలో దేవుని పనిలో సేవకులతో తరించాలి, దేవుడితో తరించాలి. కానీ ఎక్కడ కూడా తన దేవుని పాపాలకి అప్పచెప్పుకోలేదు. హల్లెలూయా. ఇష్టానుసారంగా బ్రతుకుతారు కానీ మైకులు పట్టుకొని పాటలు పాడలేడా? నాకే రక్తం మండుతుంది. నాకు ఎలా పడితే అలా ఉంటారు కానీ వచ్చిన పాట పాడాలి. ఎలాగంటే అలా ఉంటారు కానీ ఇష్టానుసారం బ్రతుకుంటుంది, ఇష్టానుసారం జీవితం ఉంటుంది, తగ్గింపు ఉండదు, ఓర్పు ఉండదు, సహనం ఉండదు, పరిచయం ఉండదు,
11 గంటలకు వచ్చుంటది. 10 గంటలకి స్టార్ట్ అయింది ప్రార్థన, 11 గంటల గంట పాటలు. ఇంకా మరలా మీకు సమయం ఇద్దునా? హల్లెలూయా. పరిచయం చేసే అనుభవం స్త్రీ, పరిచయం చేసే సహోదరుడు ఏం చేస్తాడంటే ముందర దీవెనానందములకు వచ్చి ఏదైనా నా వంతు పని ఉందా, నా కార్యం ఉందా, నేను చేసిన దేవుడు ఏమైనా ఉందా, దేవుడు ఒక పాత్రగా ఇచ్చాడా, ఒక పని నాకు ఇచ్చాడా, పరదలు వేయడమా, ఊడమా, కడగడమా, తుండుసుమా, ఏదో ఒకటి ఇచ్చాడు నా దేవుడు నాకు అని దేవస్థానంలో కనిపెట్టుకుని ఉన్నాడుగా.